హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరికీ యూస్ఫుల్గా ఉండే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే, మనం ఇంటిని క్లీన్ చేసుకోవడానికి రకరకాల లిక్విడ్స్ కొని డబ్బులు అయితే చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనమే ఇంట్లో ఉన్న వస్తువులతోనే హోమ్మేడ్ లిక్విడ్ని రెడీ చేసుకోవచ్చండి ఇంటిని శుభ్రం చేసుకోవడానికి. ఈ లిక్విడ్ని అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి లిక్విడ్ని అయితే రెడీ చేస్తాము. ఈ లిక్విడ్ని యూజ్ చేసి మనం ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఇంకా హైజీన్గా ఉంటుంది. ఎటువంటి క్రిములు కానీ కీటకాలు కానీ బొద్దింకలు ఇటువంటివి ఏమి కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ ఈ లిక్విడ్ని యూజ్ చేసి ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం హోమ్మేడ్ క్లీనింగ్ లిక్విడ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న బాటిల్ వచ్చేసి 1 లీటర్ దండి. ఇక్కడ నేను లిక్విడ్ని కూడా 1 లీటర్ వరకు చేస్తున్నాను. ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా దీన్ని బట్టి మనం ఇంకా తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం చేసుకోవచ్చు. అంటే లిక్విడ్ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎంత దాల్చిన చెక్క ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క ముక్కలను యాడ్ చేయడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుంది. అంతేకాకుండా ఇంట్లోకి ఎటువంటి క్రిములు కానీ కీటకాలు రాకుండా హెల్ప్ అవుతుంది. ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అంతా కూడా బాగా మరుగుతూ మనకి ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ అయితే అంటే దాల్చిన చెక్క వాటర్ని అయితే మరీ ఎక్కువసేపు ఏం బాయిల్ చేయని అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. దాల్చిన చెక్కలో ఉన్న స్మెల్ అంతా కూడా వాటర్లోకి చాలా త్వరగానే స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఈ వాటర్ కూడా చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక నాప్కిన్ బాల్ తీసుకుని కొంచెం పొడి కింద చేసుకుని యాడ్ చేసుకోవాలండి. దీన్నే మనం కలరా ఉండాలని కూడా అంటాం కదా. ఇది యాడ్ చేయడం వల్ల ఇంట్లోకి ఎటువంటి బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న క్రిములు అటువంటివి ఏమి కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం ఘాటు స్మెల్ వస్తుంది కదా దానివల్ల. అలాగే ఒక 5-6 కర్పూరం బెల్లని కూడా తీసుకుని ఇలా కొంచెం స్మాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మనం ఇలా కొంచెం చేతితో రఫ్ చేస్తే మనకి పొడి కింద అయిపోతుంది అనమాట. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది కదా కర్పూరం. దీనివల్ల ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోయి మనకి పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు గురించి అయితే మనందరికీ తెలుసు కదా, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అని. ఇప్పుడు ఈ లిక్విడ్ని అంతా కూడా తిరిగి అదే బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకుంటే మనకి హోమ్మేడ్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని మనం 15 to 20 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ని అంతా కూడా మన ఇంట్లో ఉండి ఇటువంటి బాటిల్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఎంటీ క్లీనింగ్ లిక్విడ్స్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులో వేసుకున్నా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల మనం ప్లాస్టిక్ యూజెస్ని తగ్గించడం వల్ల కూడా అవుతాము. ఎందుకంటే మనం ఇంకొక లిక్విడ్ బాటిల్ కొన్నాము అంటే బయట నుంచి ఇంకొక ప్లాస్టిక్ బాటిల్స్ అలా వస్తూనే ఉంటాయి కదా. అందుకని హోమ్మేడ్ క్లీనింగ్ లిక్విడ్స్ రెడీ చేసుకోవడం వల్ల మనం ప్లాస్టిక్ యూజెస్ని కూడా తగ్గించడం వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ క్లీనింగ్ లిక్విడ్ని రెడీ చేసుకుని యూజ్ చేయడం వల్ల మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఇంకా హైజీన్గా కూడా మెయింటైన్ చేయవచ్చు. అలాగే మనం మనీని కూడా చాలా వరకు సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ని యూజ్ చేసి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవచ్చు అనేది చూద్దాం. మనం మాపింగ్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ని అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇటువంటి క్యాప్స్ ఉంటే ఒక క్యాప్స్ ఫుల్ వరకు యాడ్ చేసుకోవాలి. లేదు అంటే చిన్న టీ కప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న టీ గ్లాసెస్, దానికి ఫుల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక షాంపూ ప్యాకెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఏ షాంపూని అయితే యూజ్ చేస్తామో అది వేసుకోవచ్చు. ఇదైతే జస్ట్ ఆప్షనల్ అండి. మనం ప్రతిరోజు ఇంటిని మాపింగ్ పెట్టుకునేటప్పుడు అయితే మనం హోమ్మేడ్ క్లీనింగ్ లిక్విడ్ని రెడీ చేసుకున్నాం కదా, అదొకటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇల్లు మరీ ఎక్కువగా జిగురుగా ఉంటుంది కదా, అటువంటిప్పుడు షాంపూ ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి క్లీనింగ్ లిక్విడ్తో పాటు. అంటే మనకి ఇప్పుడు రైనీ సీజన్ కూడా కాబట్టి మనకి కొంచెం ఇల్లు అయితే కొంచెం జిగురుగానే అనిపిస్తుంది కదా. అందుకని ఈ షాంపూని యాడ్ చేయడం వల్ల ఇల్లు జిగురు పోతుంది, ఇంకా నీట్గా హైజీన్గా కూడా ఉంటుందన్నమాట. మనం చేసుకున్న హోమ్మేడ్ లిక్విడ్ని కూడా వేసాం కదా దానివల్ల. అలాగే మనం ఇంటిని ఎప్పుడు మాపింగ్ పెట్టుకున్నా సరే వాటర్ని అయితే కనీసం 2 సార్లు అనే కానీ చేంజ్ చేయాలి. అప్పుడే ఇల్లు నీట్గా ఉండడమే కాకుండా హైజీన్గా కూడా ఉంటుంది. మనం ఇలా హోమ్మేడ్ క్లీనింగ్ లిక్విడ్ని యూజ్ చేసి ఇలా మాపింగ్ పెట్టుకుంటే ఇల్లు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోయి పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అంటే మనం యాడ్ చేసుకున్న దాల్చిన చెక్క వల్ల కానీ కర్పూరం స్మెల్ వల్ల కానీ నాప్కిన్ బాల్స్ వల్ల కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా. అలాగే ఇల్లంతా కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇదే లిక్విడ్తో కిచెన్ కూడా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దాం. ఒక బౌల్లోకి కొద్దిగా లిక్విడ్ని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత లిక్విడ్ అయితే కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని గ్యాస్ స్టవ్ పైన అలాగే గ్యాస్ స్టవ్ కింద కౌంటర్ టాప్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని మనం స్ప్రే బాటిల్లోకి వేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు లిక్విడ్ని మనం బర్నర్స్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక క్లాత్ పెట్టుకుని నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కిచెన్లోకి బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, అంటే నూసు పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా కిచెన్లోకి ఎక్కువగా, అటువంటివి ఏమీ కూడా రాకుండా కిచెన్ నీట్గా ఇంకా హైజీన్గా ఉంటుంది. మనం మెయిన్లీ నైట్ టైం కనుక ఈ లిక్విడ్ని యూజ్ చేసి క్లీన్ చేసుకున్నామంటే మనకి ఎక్కువగా నైట్ టైమే కదా కిచెన్లోకి, అంటే సింక్ దగ్గర కానీ, గ్యాస్ స్టవ్ దగ్గర కానీ బొద్దింకలు, బల్లులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, అవేమీ కూడా రాకుండా ఉంటాయండి లిక్విడ్ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. సో ఫైనల్గా ఇదండి వాటి వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చి యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.